Today is a great day because this happens to be 158th birthday of our greatest of youth icon, Swami Vivekananda. I am born from the same state, West Bengal, brought up there only, studied there only. But he born much earlier than us, so we could not see him personally, but visited Velur Mutt, which he established. He is the one who established the Ramakrishna mission, and he took it to the world. And today, we all talk about Swami Vivekananda. He is a one person whom nobody will even think to say that this man is not good for me. Not a single enemy. He has no enemies at all in the world. Such a great person. I thank Ramesh ji, our principal, are there, they will take care of you. When he told him, I just told him on reply, sir, don't worry, the college is mine, the students are mine. This country is ours, this college is ours. Every children are our children. If we think like this, then our entire approach will change. Our thinking will change. If I think she is somebody's granddaughter, then I am wrong. Another person will think that my granddaughter is somebody's granddaughter. Am I correct? ఇప్పుడు మనం ఇక్కడ కలిసినప్పుడు అందరూ పిల్లలు కలుస్తున్నాం, స్టూడెంట్స్ కలుస్తున్నాం, అవునా కదా? విద్యార్థి అంటాం, అవునా? ఈ విద్యార్థిలో ఇది నా పిల్లడు కాదు, ఇంకోటి పిల్లడు, ఇంకో కులంలో పుట్టాడు, ఇంకో మతంలో పుట్టాడు, ఆ ఊర్లో ఉంటాడు, ఈ ఊర్లో ఉంటాడు. అవసరమా ఇది? అవసరమా? ఏం అవసరం? విద్యార్థి ఉన్నాడా, టీచర్ ఉన్నాడా, బడి ఉందా, చెప్పవలసిన పాఠాలు చెప్పాలి, అవునా కదా? Let us be to the point in life. 39 సంవత్సరాలు ఒక మనిషి బతుకుతాడు, 39 years. మీరు ఊహించుకోండి ఒక్కసారి, 39 సంవత్సరాలు అంటే 39లో కనీసం 12 సంవత్సరాల వయసు వరకు బాల్యంలో గడిచిపోయిందా? ఆట పాటలో అంటే 39లో 12 తీస్తే ఎంత మిగిలింది? ఎంత మిగిలింది? చెప్పండి, నాకు చెప్పండి. 27 years లో మీరు ఊహించుకోండి, ఆయన ఎంత నేర్చుకుని ఉంటే చనిపోయిన తర్వాత, ప్రాణం విడిచిపెట్టిన తర్వాత 1863 పుట్టి 1902 వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన చిన్న సందర్భం ఇప్పుడు మనం 1902 నుంచి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకో బతులో మన మధ్యలో. వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ యూ గో? స్టిల్ పీపుల్ రిమెంబర్ యూ. హి ఈస్ నాట్ ఎ సినిమా యాక్టర్. ప్రతి ఒక్క వాక్యం మనం ఉపయోగించిన ఈ రోజు యావత్ ప్రపంచానికి ఉపయోగపడుతున్నది, అవునా కాదా? అలాంటి జీవితం బతకాలి. ఇద్దరు భారతీయులు చాలా గొప్పవాడు. ఒకడు ఇప్పుడు 1100 సంవత్సరాలు సుమారుగా అయిపోయింది, ఆయన 30 సంవత్సరాలు బతికాడు. 30 years బతికి ఎన్ని గ్రంథాలు చదివాడు, ఎలా చదివాడు? యావత్ భారతదేశంలో ఆయన చేసిన పని ఎవరు చేయలేడు అని ఈరోజు. ఆయన పేరు శంకరాచార్య. ఆయన పెళ్లి చేసుకోలే, 30 years బతికాడు. అంటే 10 years తీసేయాలి కదా కనీసం. సో 20 years పర్ఫార్మెన్స్ అది. మనకి 100 years ఇచ్చినా మనం ఇంత కూడా చేయము. ఎందుకు? మనలో సామర్థ్యం కాదు, మన బద్ధకిష్టులం, లేజీ పీపుల్. మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక పని మనం లక్ష్యం వైపు నడపాలని దానిలో సీరియస్నెస్ లేదు. ఆ సీరియస్నెస్ లోపించడం వల్ల 130
ఇది దౌర్భాగ్యం కాదా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 158 సంవత్సరాల వరకు మనం ఆయన కోసం పుష్పాలంకారం చేయాలని మన మనసులో ఎందుకు వస్తుంది? ఆయనలో ఉన్న గొప్పతనం కాదు, కనీసం ఆ ఫోటోలో మనం కలిపితే మనకు కూడా గొప్ప అనుకుంటారేమో అని. ఒక కుర్రాడు 7వ తరగతి చదివాడు, భారత రత్న పొందాడు. ఇవాళ పేరేంటి అవార్డు ఇస్తారు ఇప్పుడే తెలీదు. 7th క్లాస్ చదివాడు, భారత రత్న పొందాడు, బతికే ఉన్నాడు కూడా పేరు చెప్పాడు. ఏంటి మీరు మీరు మాట్లాడుకుంటారు? నాకే ఆన్సర్ లేదు. సచిన్ టెండూల్కర్ పేరు తెలీదా మీకు? తిరుగుతాడు వాడు. అది సరిగ్గా డిఫెండ్ చేయడం రాలేదా? క్యాచ్ ఇచ్చేసాడు. ఎడవాడు ఏది మనం మొబైల్ దగ్గర టీవీ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడం మా జీవితం. ఆట పాట వేట కాదు జీవితం. జీవితం అంటే కృషి. మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత మనవరానికి పేరెత్తుకుంది గాంధీ చేసిన పని వల్ల. అవునా కదా? అవునా? ఆయన దగ్గర ఏమైనా బెంజ్ కారు ఉందా? గాంధీ దగ్గర ఉందా? BMW ఉందా? స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉందా? ఏముంది ఆయన దగ్గర? కోచి అనుకున్నాడు. కోచి ఈ సూట్ వేసుకున్న రోజు ఆయనకి ట్రైన్ నుంచి బైక్ విసిరేశాడు. ఆ బైక్ విసరడమే ఆయన జీవితానికి మంచిదండి. మనం సెంట్రల్ రోడ్డు మీద వస్తేనే ప్రతి ఒక్క విషయానికి విలువ తెలుస్తుంది. ఎప్పుడు వాళ్ళు తీసి ట్రైన్ నుంచి పారిసేవ తెలంగాణలో పులైపోయాడు. పక్క నుంచి మనిషి పులైపోయాడు. వెళ్ళిపోయాడంటే 30 కోట్ల జనాభా అన్నాడు. చదువు తిరిగాడు బ్రిటిష్ ఎప్పుడు. లక్ష్యం పట్టుకోవాలి. యూత్ అంటే వివేకానంద, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం పేర్లు చెప్తే సరిపోదు, ఫోటోకి దండ వేస్తే సరిపోదు. కూలీ పని చేసి ఒక చేతిలో పొట్ట పట్టుకొని మిమ్మల్ని చదివించి ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలని అనుకున్న తల్లిదండ్రులకి నా 2 చేతులు అయితే దండం పెడుతున్నాను. మనం నేను ఇక్కడ కూర్చొని రాసుకున్నాను. ఇప్పుడు అందరు మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు రాశాను. ఒక శిల్పి ఒక రాయి తీసుకొస్తాడు, స్టోన్ పీస్. దానికి చక్కగా తీర్చిదిద్ది ఏ కృష్ణావో, రామావో, వినాయకుడో, జీసస్ ఒక మంచి విగ్రహం తయారు చేస్తాడు. దానికి మనం చర్చిలో కానీ ఆలయంలో కానీ పెడతాం. ఏమంటారు ఆలయంలో? దేవుడు అని. కానీ తయారు చేసిన దేవుడు ఎవరండి? సో వివేకానంద ఒకసారి అడిగాడు, ఏంటి సార్ ఈ మధ్యలో మీరు టెంపుల్స్ కనపడటం లేదేంటి, మీరు టెంపుల్ ఎక్కడం లేదండి? ఎవరుంటారు టెంపుల్? దేవుడు ఉంటాడు సార్. దేవుడా? టెంపుల్ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? అరే ఉంది ఆ శిల్పిడు మన శంకర్, ఆయన తయారు చేసి పెట్టాడు. మన పురోహితుడు మందులు వేశాడు, దేవుడు వచ్చాడు. సో శిల్పి దేవుడు తయారు చేయగలడు. నేను శిల్పికి కలుస్తాను. థ్యాంక్ యూ. If he can create a God, let me see the God inside him. ప్రతి ఒక్క మనిషి ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్క ప్రాణి దేవుడే. మీరందరూ దేవుడే. మీరు గుర్తించాలంటే అదే తేడా. మీరు గుర్తించని సేపు అర్థం అవుతుంది నిలబడి లేదా ఎందుకు మీకు గుర్తింపు లేదు కదా, మీకు నమ్మకం లేదు. మీరు అందరూ ఉంటారని, మీకు తెలుగుతారు ఉందని, మీరు గొప్పవాళ్ళని మీరు అందరూ చూసుకొని అర్థం అనుకోవాలి. See how great I am. మరి కొంతసేపు తర్వాత మీరు వెళ్ళిపోతారు, ఇంకో ఫ్రెండ్ వచ్చి వాడు అర్థం జరిగింది. వాష్ బేసిన్ దగ్గర రోజు అదే జరుగుతుంటుంది. బాత్రూమ్ లో మీరు అందరూ అర్థమైనా మనుషులు మారుతుంటారు. చివరికి అర్థమే ఉంటుంది తెలుసా? పెంచుకోడు ఎంత వస్తారు, ఎవరు గొప్పవాడు కాదు. నా ఎదురుగా మాట్లాడంటే వాడు వేస్ట్. మీ ప్రతిబింబం చూసుకోవడానికి మిమ్మల్ని మీరు చూసుకో
కోటి సినిమాలు చెప్పారు కదా, ఏమైంది? తిన్నాం, పడుతున్నాం, తెల్లారి. అదే కదా వివేకానంద చెప్పాడు. మారాలి మనం. ఎవరి కోసం మారద్దు, తల్లిదండ్రి కోసం మారద్దు, మీరు మీ కోసం మారాలి. బడికి వచ్చాడు, ఇంట్లో టార్గెట్ ఏంటి? మీరు ఇంజనీర్ అవ్వాలా, ఇంకా పై జాబ్కి వెళ్ళాలి, టాప్ పొజిషన్ వెళ్ళాలా, లేకపోతే అమ్మ నువ్వు పూర్తి చేసుకో పనికి వెళ్ళాలని సిద్ధమా? చెప్పండి. డిసిజన్స్ మాది, మేము నిర్ణయం తీసుకుంటాం. మీరు ఆశీర్వాదం ఇవ్వండి, ముందు మమ్మల్ని చదవనియండి. ఒక మహిళకి చదివిస్తే ఆ కుటుంబం చదువుకున్నట్టే. ఇది సామాన్య మాటలు కాదు. చదువు లేని తల్లి బిడ్డలకి చదువు కోసం ప్రోత్సహిస్తుంది. ఎన్ని వేల కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు ఈ సమాజం మొత్తం. ఈ దేశం వాళ్ళ ఆర్థికంగా పూర్తిగా చెడిపోలే, బాగానే ఉంది. కానీ దీనికన్నా ఎక్కువ బాగుండేవాళ్ళు మనం. ఎందుకు? మీలో ఉన్న సామర్థ్యం మీకు తెలుసుకోండి. వెరీ పవర్ఫుల్ పర్సన్. ఏం చెప్తాడు తెలుసా వివేకానంద? హెల్తీ బాడీ హెల్తీ మైండ్. ఏమంటాడనే? మరి మీలో 6 ప్యాక్స్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చూస్తుంటే 1.5 ప్యాక్ సరే మీరు అంటారు, సార్ మేము మీలాగా రిచ్ కాదు. నేను రిచ్ కాదు, నాకు సొంత ఇల్లు లేదు, కారు లేదు, బంగ్లా లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు. నేను 30 సంవత్సరం రోజులు అనుకున్నాను, ఈ ఏదో డబ్బు ఉన్నదా అని జనాలు సలహా కొడతారు. ఈ డబ్బు మంచి బాగా వస్తే ఎవడు నా దగ్గరికి రాడు. ఏం సార్ మీరే ఎక్కడికి వెళ్తారు? భారతదేశం సేవ చేసుకో. ఈ రోజు 67 సంవత్సరాల నా వయసు, 37 సంవత్సరాలు ఈ పని మీద ఉన్నాను. నాకు ఏ రోగం లేదు, నాకు ఏ షుగర్ లేదు. నేను ఒక వారం 10 రోజుల్లో ప్లాన్ చేస్తున్నాను, ఇంకా డిసైడ్ చేయలేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం దాకా నడిచేద్దాం. మీరు రావచ్చు, సెలవు ఉంటే. ఎవరైనా సెలవు ఉంటే రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నా ప్లాన్ ఏంటంటే గ్రామాలు చూస్తూ, అందరితో కలుస్తూ, మాట్లాడుతూ, ప్రతి విషయం తెలుసుకుంటూ ఆ శివ సాన్నిధ్యం వెళ్ళి హర హర మహాదేవ్ అనుకోవచ్చు. అక్కడ నేను గుడిలో భగవంతుడు ఉన్నాడని కాదు, ఇక్కడే ఉన్నాడు నాకు. కానీ ఎందుకు వెళ్ళాలంటే ప్రతి కార్యక్రమానికి ఒక లక్ష్యం పెట్టుకో. ఆ దానంతా మన స్వచ్ఛ భారత్ అభియాన్ చేసుకోవచ్చు. మీరు చాలా గొప్పతనం. వివేకానంద చెప్తాడు, గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద టెంపుల్, హీ ఈజ్ నాట్ ఇన్ ద చర్చ్, హీ ఈజ్ నాట్ ఇన్ ద మాస్క్. దీస్ సెంటర్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ యూ టు డిస్కవర్ గాడ్. ఎంత గొప్ప మాట. మీరు అక్కడ కూర్చొని భగవంతుడు తెలుసుకోవడానికి, కానీ అక్కడ ఎవరు స్పెషల్గా ఉండడం లేదు. అందుకే మనం మనలో ఉన్న ఆ శక్తి ఏదో తెలుసుకో. వాట్ ఈస్ దట్ పవర్? యు నో వాట్ యు ఆర్? ఇంగ్లీష్లో చెప్తే బాగుంది వర్డ్స్. యు ఆర్ ఎ యూనిక్ పర్సనాలిటీ. దెర్ ఇస్ నో టూ పర్సన్ లైక్ యూ ఇన్ దిస్ హోల్ వరల్డ్. మీలాంటి ఇంకోటి ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్న శరీరం ఒక కలరు, ఫేస్ ఒకలా ఉండొచ్చు, కానీ తెలివితేటలు కానీ, ఆలోచన విధానం కానీ, పని చేసే కార్యక్రమం కానీ ఎప్పుడు ఒకటి ఉంటుంది. ట్విన్స్కే ఉండదు, ట్విన్స్ పుట్టేవాడికి. అందుకే ఆయన అంటాడు, యు ఆర్ ఏ యూనిక్ పర్సనాలిటీ, బీ ఫియర్లెస్, భయపడరాదు, బీ బోల్డ్, ధైర్యం ఉండాలి. ధైర్యం కళ్ళుతో చూసుకొని వచ్చేవాడికి ఏ రోజు ధైర్యం రాదు, లేదు. ధైర్యం ఇక్కడ ఉంటుంది. అందుకే ఈ సేస్ హెల్తీ బాడీ ఇస్ హెల్తీ మైండ్. యు షుడ్ డూ ఎక్సర్సైజ్ డైలీ. ప్రాతకాల లేవాలి, జాగింగ్ చేయాలి, ఫుట్బాల్, క్రికెట్ ఆడాలి. ఆయన ఒక విషయం చెప్తూ ఉండేవాడు, యు నీడ్ నాట్ బిలీవ్ ది గాడ్,
Be an atheist, but believe yourself. ఎంత గొప్ప వాక్యం. ఈ ప్రాణమే దేవుడు, దీనికే నమ్మలేని వాడు ఏం నమ్ముతాడో ఏ విషయం. మీ అందరికీ మీ మీద నమ్మకం ఉందా? డూ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్? డూ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్? అది లంచ్ టైం అయిపోయింది, పంపించండి. డూ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్? మీరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. యూ మెజర్ యువర్ సెల్ఫ్ గ్రేట్లీ. బిలీవ్ యువర్ సెల్ఫ్. బిలీవ్ హానెస్టీ. యూ విల్ విన్. ఈ దేశంకి వివేకానంద, అబ్దుల్ కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ లేకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది దేశం. అందుకే త్యాగం చేయడం కాదంటున్నానికి. మిమ్మల్ని మీరు నమ్మాలి, మీరు నమ్మిన సిద్ధాంతంలో మీరు నడుస్తున్నారు. అందుకే వివేకానంద గొప్ప సెంటెన్స్ చెప్పాడు, ముందు మీ లక్ష్యం వైపు నడిచినప్పుడు వెనక్కి తిరిగి చూడవద్దు ఎంతమంది వస్తున్నారు. డోంట్ ఎవర్ టర్న్ బ్యాక్ అండ్ సీ somebody is following you or not. ఏంటి మీరు వెనకాల ఎవరు వస్తారో లేదు దాంతో పని లేదు. డిసైడ్ యువర్ అంబిషన్, యువర్ టార్గెట్ అండ్ కీప్ వాకింగ్. మూవ్ అహెడ్. అదే జీవిత లక్ష్యం. ఎంతమందికి ఇక్కడ హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది? వస్తుందా? చేయటండి. వెరీ గుడ్. దెర్ ఇస్ సమ్ పర్సంటేజ్. సరే, ఇది ఈ పద్యం నేను టీచర్స్ డే ఈ సంవత్సరం రాశాను. ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటే మైక్రోసాఫ్ట్ స్పాన్సర్ చేశారు. దే ఆస్క్డ్ మీ టు స్పీక్ ఆన్ దట్ ఫంక్షన్. దట్ ఇస్ అబౌట్ 4,000 కంట్రీస్ ఫ్రమ్ డిఫరెంట్ డెలిగేట్స్ వేర్ ఆన్లైన్. సో నేను ఆ రోజు రాశాను, వాళ్ళకి అర్థం కూడా చెప్పాను. ఇది హిందీలో రాశాను. शिष्य मेरे सबसे गुणवान रहे, शिष्य मेरे सबसे गुणवान रहे, उनके ज्ञान का सब गुणगान करे, उनके ज्ञान का सब गुणगान करे. मेरे शिष्यों को सारे संसार में नाम मिले, मेरे शिष्यों को सारे संसार में नाम मिले. ख्याति उनकी देखकर, ख्याति उनकी देखकर हर कोई पूछे तू शिष्य है किस गुरु का. ख्याति है, ख्याति उनके देखकर सब उससे पूछे कि तू शिष्य है किस गुरु का. आओ चले, आओ चले उस गुरु के पास, आओ चले उस गुरु के पास, मिलकर सब उनका सम्मान भरी सभा में. మీ పర్ఫార్మెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము గొప్పడానికి వచ్చాను. మీలో సామర్థ్యం, మీలో గొప్పతనం. మీరు నిరుత్సాహపడే కారణాలే లేవు. మీరు నిరుత్సాహపడే ఏ కారణం ఈ జీవితంలో లేదు. పేదరికం ఒక వరం. అందుకే వివేకానంద అన్నాడు, రేపు వాడు ఆకలి ఎదుగుతాడు, వాడికి నువ్వు రామరామ హరే రామ కృష్ణ అమ్మంటే ఎలా ముందు భోజనం పెట్టాడు. వాడు కలుపుకుంటే తిరిగిన తర్వాత నువ్వు చెప్పింది వాడికి ఏమైనా ఎక్కుతుంది. అవునా కదా? అందుకే మీకు ఇప్పుడు మొదటి లక్ష్యం ఏంటి జీవితంలో? మీరు సామర్థ్యపరం కావాలి. మీరు ఒక మంచి క్రియాశీలం రావాలా. మీరు గొప్పతనం మీరు ఎస్టాబ్లిష్ చేయాలా. మీరు 100 వివేకానంద, 100 అబ్దుల్ కలాం కన్నా తక్కువ. మనం నమ్మే రోజు వివేకానంద ఇక్కడ అదే అంటున్నాడు. నేను ఇంత కళ ఎందుకు చెప్పానంటే ఆయన ఒకే ఒక మాట నేర్పించాడు, ఎవరికి నమ్మకం. నమ్మే ముందు క్వశ్చన్ నాకు 100 సార్లు. నమ్మదగినది అయితేనే నమ్ము, నిన్ను మాత్రం నువ్వు నమ్ము. ఏమిటి? నిన్ను నువ్వు నమ్ముకో. కాక మా కబుర్లు చెప్పే వాడికి నమ్మకం. మీ వల్ల సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పనిచేసే కుర్రాళ్ళు, ఇప్పుడున్న ఇంజనీర్లు, ఇప్పుడున్న యువతరం హానెస్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, దొంగ మందికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నిజమా కాదా? మీరు నమ్మండి, మీరు చాలా బలవంతులు, మీరు చాలా తెలియని వాళ్ళు. బిల్గేట్ కాదు తెలియని వాడు, మనమే తెలియని వాడు. బిల్గేట్ విషయం నేను ఇదే కాలేజీలో 2 years బ్యాక్ చెప్పాను. జాబ్ ఫోన్ చేశాడు, రాష్ట్రపతి ఆయన ఫోన్ చేసి ఏంటి మాట్లాడితే ఆ ఇండియా నుంచి మనుషులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం, ఊరికే ప్రతి కంట్రీలో ఇండియన్స్ పెడుతున్నాం ఏంటి సార్, ఏం చేయను
మీరు నన్ను అర్థం చేసుకోండి సార్. నేను ఒకవేళ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదనుకోండి, 20 లక్షలు 3 లక్షలు నెలకు పాలితే హాయిగా తీసి సంతృప్తి ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. పెట్టలేదు అనుకోండి సార్, ఇండియాకి వెళ్ళి ఒక 40-50 మైక్రోసాఫ్ట్ కన్నా పెద్ద కంపెనీ పెట్టేస్తారు సార్. ఇవాళ అది నిజమైపోయింది. ఇవాళ వరల్డ్ లో నంబర్ 1 కంపెనీ రిలయన్స్, నంబర్ 2 కంపెనీ టాటా, నంబర్ 3 కంపెనీ మహీంద్రా. ఇలా పరిపాలిస్తారని పూర్వమా ట్యాంక్ తెచ్చేవాడు, ఇక్కడే తయారవుతుంది తెలుగులో. మిసైల్ అబ్దుల్ కలాం చేసుకోవాలి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ప్రతి దానిలో మనమే ముందుకు వస్తున్నాం. అంటే మీ భవిష్యత్తు నిజంగా అమాల్సిన భారతదేశం. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ద గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియా బిగిన్స్. వై? బికాస్ యూ కెన్ డూ ఇట్. మిమ్మల్ని మీరు నమ్మాలా, నమ్మి తీరాలా. మీరు నమ్మితేనే చేయగలరు. మీకు కష్టం ఉందా? భయపడదు. ఆ కష్టమే మీకు దోహదిస్తుంది, దారిస్తుంది. మేమందరం కష్టపడి వచ్చింది మాట, చాలా కష్టాలు పడ్డా, కానీ ఏం భయపడలేదు. భయము వివేకానంద చెప్పింది, బీ ఫియర్లెస్, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, బీ హెల్తీ, యూ కెన్ డూ వండర్స్. మన మధ్యలో లైవ్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ లో చదివే అమ్మాయి సంధ్య. ఆ అమ్మాయి చెప్పిన మాట మీరే వినండి. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళు. బాబుకి అక్క మ్యారేజ్ చేశారు. సెకండ్ అక్క ఇంకా అంతా అయిపోయింది. సెకండ్ అక్క అంటే మాకు చదువుకునేకి కాలేదు, మేము ఇద్దరే ఉండింది. అందుకని మా సెకండ్ అక్కకి చాలా ఇంట్రెస్ట్ లేదన్నమాట స్టడీస్ మీద. తను ఎప్పుడు వేరే కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ కానీ ఏదన్నా కానీ తను అవన్నీ వదులుకొని నన్ను చదివించింది. తను 7th చదివిలేది
The super best is Sandhya. Sandhya, please give her a big clap. We are not just declaring Sandhya as a best student. You have all heard her story also. Her parents are general laborers and she has three sisters and all of them ultimately are struggling. This is the only girl among the sisters who is doing very well in her education. Her marks are around 80% and above. Just because of her economic condition, one should not suffer. So VDM India on the Move has taken a decision that we will support her. And hence I am announcing a fund of 20,000 rupees. And along with me, the college chairman is also writing off her final year fees. Total contribution from all of us will be to see that she go through her engineering education. Never stop your education for any reason. You can take my phone number from principal, sir. I am there or not tomorrow, even I die, no problem. My organization, VDM India on the Move, is there. They will take care of you. You study well and take a target what you have to achieve. Whatever you like, you go ahead. Okay? So ఈ రోజు దీనికన్నా ఎక్కువ చెప్పేది ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ 4 times వస్తా. మీ క్లాస్లో వస్తా. మీతో టైం స్పెండ్ చేస్తా. మీకు నిజమైన అవసరం ఉంది నాకు అనిపించింది, నువ్వు తెలియని వాడు అనిపించింది అనుకో, నీ భవిష్యత్తు మార్చేస్తా. నేను చేయను. నేను వెళ్ళి ఇంకో వాడిని పట్టుకుంటా. సార్ మీ దగ్గర బోర్డు ఉన్నాయి డబ్బులు ఎందుకు వేస్ట్ సార్? ఎందుకు సార్ మీకు ఏం చేస్తుంది? ఏదో మనం తీసేసుకో. నేను ఎందుకు అంటున్నానంటే మీరు దేనికి వెనక అంటున్నా, ఇది 1947 భారతదేశం కాదు, ఇది తొడగొట్టే భారతదేశం కూడా కాదు, ఇది మిజైల్తో కొట్టే భారతదేశం. We are today very strong people, world number 1 country మనం. మీరే చూసారా మన టీవీలో వరల్డ్స్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాండెడ్ దిస్ సో కాల్డ్ కరోనా వైరస్ ఇస్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. Thank you very much.